రెండవ దశగా ఆందోళన కార్యక్రమాల షెడ్యూళ్లను ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ ఏపీఎస్ ఆర్టీసీలో విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేటు ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తూ వేల కోట్ల విలువైన ఆర్టీసీ డిపో స్థలాలను కూడా విద్యుత్ బస్సు ఆపరేటర్లకు లీజు పేరుతో కట్టుబెట్టి దశల వారీగా ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలన్న ప్రభుత్వం ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సంస్థ పరిరక్షణ, ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం, టీడీపీ ఆర్టీసీ ఉద్యోగాల న్యాయమైన డిమాండ్లు సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న రెండవ దశ ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్ ను ఆదివారం విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్లు వై శ్రీనివాసరావు, పల్లిశెట్టి దామోదరరావు ప్రకటించారు. ఆదివారం విజయవాడ రెవెన్యూ భవన్ లో ఆర్టీసీ ఉద్యోగాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ కమిటీ తీసుకున్న నిర్ణయాల మేరకు రెండవ దశ ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్ ను లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, రవాణా శాఖ మంత్రి, టీఆర్సీబీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు ఆర్టీసీ వీసీఎండ్ ఈ నెల 29 తేదీ సోమవారం వినత పత్రాలు జేఏసీ రాష్ట్ర కమిటీ తరపున ఇస్తున్నామని తెలిపారు. జూలై 30న జేఏసీ రాష్ట్ర స్థాయి సమావేశం విజయవాడలో నిర్వహించి తదుపరి మూడవ దశ ఉద్యమక కార్యాచరణను ప్రకటించడం జరుగుతుందని జేఏసీ నాయకులు తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాలకు ఆర్టీసీలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు మద్దతు పలికి ఆర్టీసీ ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవడంలో భాగస్వాములు కావాలని, అలాగే అన్ని కేటగిరీలోని ఉద్యోగాలు ఈ ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ కో కన్వీనర్లు పివి రమణారెడ్డి, జీవి నరసయ్య, సిహెచ్ సుందరయ్య, ఎస్వి శేషగిరిరావు, వై శ్రీనివాసరావు, కె సూర్యప్రకాశరావు, డి మల్లాద్రిలు పిలుపునిచ్చారు. ఎప్పుడైతే ఏపీపీటీడీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీగా తీసుకున్న రెండవ దశ కార్యాచరణ ప్రకటనలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దశలో ఆందోళన కార్యక్రమాల్లో చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేని కారణంగా రెండవ దశ కార్యక్రమాన్ని కూడా శాంతియుత వాతావరణంలో ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో కార్యాచరణని ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఒకవైపు ఆర్టీసీలో ముందుగా గతంలో ఉద్యోగ సంఘాలుగా చేస్తున్నప్పుడు ఆర్టీసీ చైర్మన్ గారు ప్రస్తావన చేస్తూ ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పదని ప్రకటన చేశారు. తర్వాత మంత్రి గారు మాట్లాడినప్పుడు కూడా రాబోయేవన్నీ కూడా ప్రైవేట్ విద్యుత్ బస్సులే అని చెప్పి ప్రకటన చేశారు. ఒకవైపు మంత్రులు, కొంతమంది అధికారులు కూడా ఆర్టీసీ ప్రైవేటీకరణ కాదు అంటున్నారు. మరి ఆర్టీసీ ప్రైవేటీకరణ కాదనేది ఎలాగో చెప్పాలి. దయచేసి ఉద్యోగులకి, ఉద్యోగ సంఘ నాయకులకి అర్థమయ్యేటట్టు చెప్పాలని మేమైతే మనం చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి 10,500 బస్సులు అంటే 9,000 ఆర్టీసీ బస్సులు, 2,000 పైబడి ఉన్నటువంటి అద్దె బస్సు, సుమారు 11,000 బస్సులు, ఇప్పటికే 30% ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, అద్దె బస్సులు ఉన్నాయి. భవిష్యత్తులో ఉన్న ఆర్టీసీ బస్సులను మొత్తం ప్రైవేట్ ఆపరేటర్లతో విద్యుత్ బస్సులు ప్రవేశపెడతామంటే అది ప్రైవేటీకరణ కాకుండా ఏ విధంగా అనేది, దానికి ఏం పేరు పెడతారో ప్రభుత్వ పెద్దలే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 1050 బస్సులు తీసుకున్నారు. 1050 బస్సులకి 4 డిపోలు మొత్తం వేశారు. ఒకటి విద్యాధరపురం, గుంటూరు 2 డిపో, నెల్లూరు 2 డిపో, మంగళూరు డిపో, మరో 8 డిపోలను సగభాగాన్ని అప్పచెప్తున్నారు. భవిష్యత్తులో తేబోతున్నటువంటి 1450 బస్సులకు సంబంధించి మరో 29 డిపోలని ప్రైవేట్ ఆపరేటర్లు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఈ 1450 బస్సులు అంటే 2,500 బస్సులకే సుమారు 40 డిపోలని ప్రైవేట్ ఆపరేటర్లు, బడా పారిశ్రామికవేత్తలు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతుంటే ఆర్టీసీ ప్రైవేటీకరణ కాదు, ఆర్టీసీ విలువైన ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పట్లేదంటే ఎలా నమ్ముతారు ఉద్యోగులు కానీ, ఉద్యోగ సంఘ నాయకులు కానీ? అందుకే దయచేసి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇవాళ ఎన్నో దశాబ్దాల చరిత్ర గల ఉన్నటువంటి ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాల్సింది పోయి బస్సుల సంఖ్యను పెంచకుండా ఇవాళ ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇవాళ రోజుకు ఒక ఉద్యోగి చనిపోతున్నాడు ఆర్టీసీలో పని ఒత్తిడితో. ఇవాళ స్త్రీశక్తి పెట్టక ముందు 35 లక్షల మంది రోజుకు ప్రయాణం చేస్తే ఇవాళ స్త్రీశక్తి పెట్టాక 60 లక్షల మంది రోజు కంటే సుమారు 20 నుంచి 25 లక్షల మంది ప్రయాణికులు పెరిగినా ఒక్క బస్సు పెరగలేదు, ఒక సిబ్బంది పెరగలేదు. సరిగదా స్త్రీశక్తి పెట్టినప్పటి నుంచి ఇప్పటికీ 300 బస్సులు తగ్గాయి, 2,000 మంది సిబ్బంది రిటైర్మెంట్ అయ్యారు. అయినప్పుడు కూడా ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు రాకూడదని చెప్పేసి విధులకు డబుల్ డ్యూటీలు చేస్తూ విధులు నిర్వహిస్తున్నాం. ప్రయాణికులు మా మీద దాడులు చేస్తున్నప్పుడు కూడా, దెబ్బలు కాస్తూ కూడా ఇవాళ బస్సులు చెప్పే ప్రయత్నాలు చేస్తుంటే
ఉద్యమాలను చిన్నచూపు చూసే విధంగా, ఉద్యమాలు రెచ్చగొట్టే విధంగా చేస్తే ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకి ఉద్యమాలు ఏం కొత్త కాదు. దయచేసి మేము చేస్తున్నది మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. ప్రధానంగా ఇవాళ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రావాల్సినటువంటి బకాయిలు చాలా ఉన్నాయి. ఇప్పటికే ఐఆర్ సంబంధించి కానీ, పిఆర్సీ సంబంధించి కానీ, గత బకాయిలు సంబంధించి కానీ, కొత్తగా రావాల్సిన డిఎల్ సంబంధించి కానీ, ఇవన్నింటి మీద ఉద్యోగులు ఒక పక్క ఆర్థిక పరమైన విషయాల్లో తీవ్రమైన ఆందోళనతో ఉన్న సమయంలో వాళ్ళ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడంతో పాటు డిపోలు ఖాళీ చేయించి ఉద్యోగులు బదిలీ చేయడం పట్ల తీవ్రమైన ఆందోళనకి ఉద్యోగులు గురవుతున్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వ ఆలోచన విరమించుకొని ఏదైతే ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా ఇవాళ ప్రైవేట్ ఆపరేటర్ ద్వారా విద్యుత్ బస్సులు ప్రవేశపెడతా ఉంటున్నారు. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇవాళ శ్రీశక్తి ప్రవేశపెట్టారు. శ్రీశక్తి ద్వారా ఎంత టికెట్లు అమ్ముతూ, అంటే 0 టికెట్లు ఎంత అమ్మితే అంత రీఇంబర్స్మెంట్ ఆర్టీసీ చేస్తా ఉంటున్నారు. కానీ శ్రీశక్తి ద్వారా నెలకి 270 కోట్ల రూపాయలు టికెట్లు అమ్ముతున్నాం. అలాగే దివ్యాంగుల శక్తి సంబంధించి కూడా సుమారు 20 నుంచి 30 కోట్లు, అంటే 300 కోట్ల రూపాయలు వాళ్ళ ఆర్టీసీ నుంచి ఫ్రీ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ 300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వండి. 300 కోట్లు ఇవ్వకుండా ఎంత క్లైమ్ వచ్చినప్పుడు కూడా 160 కోట్లు ఇస్తున్నారు. 160 కోట్లు ఇచ్చి జీతభత్యాలు ఇస్తున్నామని చెప్పేసి దాంట్లో 1/4 120 కోట్లు తీసుకుంటున్నారు. అంటే శ్రీశక్తికి దివ్యాంగుల శక్తి పోను మాకు ఇచ్చేది 40 కోట్లు మాత్రమే. ఇవాళ ప్రభుత్వానికి ప్రయారిటీస్ ఏంటి? విద్యారంగం, వైద్య రంగం, రవాణా రంగం. మరి విద్యారంగం నుంచి ఏమైనా ప్రభుత్వానికి జీతభత్యాలు ఇస్తున్నారు కాబట్టి కొంత రీఇంబర్స్మెంట్ వస్తుందా? లేకపోతే విద్యారంగానికి కానీ వైద్య రంగానికి కానీ వస్తుందా? మరి రవాణా రంగానికి ఇస్తున్నాం కాబట్టి డబ్బులు తీసుకున్నా ఓకే, ప్రభుత్వం ఇస్తుంది, తీసుకోవడం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 300 కోట్ల రీఇంబర్స్మెంట్ మాకు ఇస్తే ఇప్పుడు 160 కోట్లకు బదులు మరో 140 కోట్లు వస్తుంది. 140 కోట్లు వస్తే మేమే సొంతంగా వాళ్ళ ₹1,00,00,000 బస్సు, 1,50,00,000 బస్సు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 60 లక్షలు 50 లక్షలు రాయితీ ఇస్తుంది అంటున్నారు, సబ్సిడీ ఇస్తుంది అంటున్నారు. మేమే సొంతంగా 150 కోట్లు ప్రతి నెల 150 బస్సులు, అంటే సంవత్సరానికి 2,000 బస్సులు సొంతంగా ఆర్టీసీ కొనుక్కునే పరిస్థితి. ఇంకో విచిత్రకరమైన సంఘటన, ఇప్పుడు అస్సాంలోని, కేరళలోని ప్రభుత్వం బస్సులు కొనుగోలు చేసింది. ప్రభుత్వం బస్సులు డైరెక్ట్ గా కంపెనీతో కొనుగోలు చేస్తే 98 లక్షలకే బస్సులు కొనుగోలు చేశారు. కానీ ఇవాళ ప్రైవేట్ ఆపరేటర్లు 1,60,00,000 బస్సు కొనుగోలు చేస్తున్నాం కాబట్టి 60 లక్షలు ఎంతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తా ఉన్నారు. మరి ఈ డబ్బులు ఏమవుతున్నాయి మాకు తెలియని పరిస్థితి. ఎన్ని ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు మాకు అనవసరం విషయాలు అనుకోండి. ఏదైనప్పుడు మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవాళ ఆర్టీసీలో ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా ప్రవేశపెడుతున్న విద్యుత్ బస్సులు వద్దు, ఆర్టీసీ ద్వారా ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టడం వద్దనే స్లోగన్తోనే ఇవాళ ఉద్యోగులంతా ముందుకెళ్ళడం జరుగుతుంది. అందుకు భిన్నంగా పాలసీ నిర్ణయం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అనుకుంటే మాత్రం ఎటువంటి ఉద్యమానికైనా ముందుకెళ్తారు తప్ప దీంట్లో వెనకడి చేసే పరిస్థితి లేదు. సంస్థ పరిరక్షణ ముఖ్యం. దాంట్లో భాగంగానే గత దశాబ్దాలుగా ఎప్పుడు సంస్థకి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఆర్టీసీని పరిరక్షించుకోవడం కోసం ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు ఉంది. కాబట్టి దయచేసి ప్రజా రవాణా సంస్థని కాపాడేందుకు ఉద్యోగులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి ఆర్టీసీలో ఉన్నటువంటి మిగిలిన ఉద్యోగ సంఘాలు అలాగే ప్రజలు అందరూ కూడా మద్దతు పలకాలని సందర్భంగా మీడియా ద్వారా జేఏసీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ, భవిష్యత్తులో ఈ 2వ దశ ఉద్యమానికి కూడా ప్రభుత్వం స్పందించి సానుకూలంగా స్పందించకపోతే తదుపరి 3వ దశ కార్యాచరణలో భాగంగా ఈ నెల చివరిలో జూలై నెల 30ని 3వ దశ ఆందోళన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా సానుకూలంగా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు కో కన్వీనర్స్ 2-3 మాట్లాడతారు. ఒక నిమిషం దయచేసి సహకరించాలి. మొదటి దశ కార్యక్రమాలని విజయవంతంగా చేసిన, ఆ కార్యక్రమాలకి సహకరించిన మీడియాకి, విజయవంతం చేసిన ఆర్టీసీ ఉద్యోగ కార్మికులకి అభినందనలు, ధన్యవాదాలు. 2వ దశ ఇప్పుడు ప్రకటించారు. దీనికి సంబంధించి 3వ దశ ప్రోగ్రాం కూడా ఆగస్టు నెల 3వ దశ ప్రోగ్రాం కూడా మేము దాన్ని చేపట్టు చేసి మరలా ఈ నెలాఖరున ప్రకటిస్తాం. ఇప్పుడు ఇచ్చిన పిలుపులన్నింటిని అందుకుని ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు అందుకుని వాటిని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఒకటి, మన పత్రికల్లో చూసాం, ఈరోజు ప్రైవేటు బస్సుల వల్ల ప్రజలకు, ప్రయాణికులకు నష్టము. అది మన రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. కాబట్టి వాటిని విడనాడాలని కోరుతున్నాం. ప్రభుత్వం పథకం 2029 నాటికి మొత్తం విద్యుత్ బస్సులుగా ఆర్టీసీ బస్సుల్ని మారుస్తామని జీవో నెంబర్ 88లో చెప్పారు. దాన్ని 30 అని మరొక జీవో ఇచ్చారు 2030 నాటికి. 31 అని మొన్న మళ్ళా ప్రెస్ మీట్ లో ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇది వాయిదా వేసుకోమని మేము కోరుతున్నాం. 31 కాదు, అది 40కి చేస్తారా, ఎప్పుడు చేస్తారా? విద్యుత్ బస్సులు వస్తాయి. విద్యుత్తు కనిపెట్టి
వందల సంవత్సరాలైంది, బస్సులు కనిపెట్టి వందల సంవత్సరాలు. మరి ఎందుకు రాలా ఇప్పటి వరకు? ఇప్పుడు ఏది అవసరమో విద్యుత్ బస్సులు అవసరమే, కానీ ఆ విద్యుత్ బస్సులే మొత్తం ప్రజల అవసరాలు తీర్చలేవు. ప్రకాశరావు, జేఏసీ కో కన్వీనర్, ఏపీఎస్ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ. ప్రధానంగా మా ఉద్యమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కలిపి విద్యుత్ బస్సులు కొనాలి, ఆర్టీసీ సిబ్బందితోటి నిర్వహించాలనేది మా కీలకమైనటువంటి ఒక డిమాండ్. ఎందుకంటే మా ఉద్యోగులతోటే నిర్వహించాలి అని అడగడానికి మాకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయనేది మా అభిప్రాయం. వరల్డ్ రికార్డులో, గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకున్నటువంటి ఆర్గనైజేషన్ ఏపీఎస్ఆర్టీసీ అంటే టైర్ల మన్నిక కానీ, కేఎంపీఎల్ కానీ, వియూ కానీ, ఎన్ని రకాలుగా చూసిన యాక్సిడెంట్ రేట్లు కానీ చూసినప్పుడు సుశిక్షలైనటువంటి ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఇది. కనుక ఇది ప్రజలకి మరింత రక్షణాత్మకమైనటువంటి రవాణాను అందించే దానికి మేము చాలా ముందుంటాం కనుక ఖచ్చితంగా మాతోనే నిర్వహించాలనేది మేము అడుగుతున్నాం. ఇంకా ముఖ్యంగా ఒక పినాకిల్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అంటే ప్రైవేటీకరణ అంటే 2 పద్ధతుల్లో పనిచేస్తుంది అనేది మనందరికీ తెలిసిందే. ఒకటి, అది ప్రకృతిని విధ్వంసం చేస్తుంది. 2, శ్రమశక్తిని కొలగొడుతుంది. కనుక ఈవేళ రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఇక్కడ శాశ్వతమైనటువంటి ఉపాధిని కల్పించండి, ఇది మీకు చాలా రక్షణ, మాకు రక్షణ అనేది మా డిమాండ్ ద్వారా మేము చెప్తున్నాం. కనుక ఈవేళ ఆర్టీసీలో దరిదాపుగా 20-30 వేల మంది అవుట్ సోర్సింగ్ ఆన్ కాల్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నారు. మీరు తక్షణం ఈ స్త్రీ శక్తి పథకం విజయవంతంగా నడవాలంటే తక్షణం 4,000 బస్సులు కొనాలి, 12,000 మందిని సిబ్బందిని నియామకం చేయాలనేది మా రెండవ డిమాండ్. కనుక ఇది మీకు ఏ విధంగా వ్యతిరేకం కాదు, ఇది ప్రజల్లో మీ ప్రతిష్టని అమాంతం పెంచినటువంటి ఒక గొప్ప డిమాండ్ ఇది. కనుక మా డిమాండ్స్ ని మీరు సానుకూలంగా అర్థం చేసుకుని ఇమీడియట్ గానే మా ఉద్యమాన్ని తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకుంటారని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ.